ఆయన ద్వారా మనుషులందరికీ కూడా రక్షణ దొరుకుతుంది, పాపము నుంచి విమోచించబడతారు. రక్షకుడు పుట్టిన ఆ దేశం ఎలాగుందో, ఆ గ్రామం ఎలాగుందో, ఆ ఊరు ఎలాగుందో చూడాలని ఇప్పుడు అనేక మంది ఏ గ్రామం గురించి అయితే నీచంగా మాట్లాడుకున్నారో, చిన్నగా మాట్లాడుకున్నారో, అదే గ్రామాన్ని చూడటం కోసం, యేసు ప్రభు వారు పుట్టిన ఆ స్థలాన్ని చూడటం కోసం అత్యధికమైనటువంటి కృప కలిగిన గ్రామంగా దాన్ని ఎంచి అనేక మంది వచ్చి చూస్తూ ఉన్నారట. అంటే ఒకప్పుడు గ్రామంలో విలువ లేదు, ఇప్పుడు యేసు ప్రభు పుట్టగానే, రక్షకుడు పుట్టగానే ఆ గ్రామానికి విలువ వచ్చింది. నిజమే, మన జీవితాల్లో చాలా దినాలు విలువ లేకుండానే బ్రతికాం. మనల్ని చూసి ఎవరు కూడా ఇతను మనవాడు అని దగ్గరికి పిలుచుకున్న సందర్భాలు కూడా లేవు. మనకు విలువిచ్చిన సందర్భాలు కూడా లేవు. ఏదో ఎందుకు పనికిరాని ఒక అనకాని వాళ్ళలాగా, ఎందుకు పనికిరానటువంటి ఒక నిరుపేదలాగా, విలువ లేని వాళ్ళలాగా మనల్ని ఎంచిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ అటువంటి మనుషుల మధ్యన మనం జీవిస్తున్నప్పుడు ఎన్నోసార్లు మనం బాధపడి ఉంటాం. నాకు ఎవరు విలువ ఇవ్వట్లేదు, నన్ను ఎవరు మర్యాదగా పిలవట్లేదు, నేనంటే చాలా చులకనగా నీచంగా అందరికీ కనిపిస్తున్నానని ఏడ్చి మొర్రపెట్టిన సందర్భాల్లో నా ప్రభువు అయిన దేవుడు నిన్ను దర్శించినప్పుడు, నా ప్రభువు నిన్ను రక్షణతో అలంకరించినప్పుడు, యేసు ప్రభువు నీలో పుట్టినప్పుడు, ఈ రోజున అనేక మంది నీ దగ్గరికి వచ్చి మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు నీకు విలువ వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడ్డావు, కొనబడ్డావు, ఆయన బిడ్డగా ఆదరించబడుతున్న నిన్ను చూడటానికి అనేక మంది ఈ రోజున పరిశుద్ధులని, మంచి దైవ సేవకుడని, దేవుని బిడ్డని, సత్ప్రవర్తన కలిగిన వాడవని, దేవుని నమ్మిన వాడవని అనేక మంది ఈ రోజు నుంచి చూడటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, విలువ లేని నీ బ్రతుకుకి విలువ కలిగించటానికి యేసు ప్రభువు నీలో పుట్టడమే. చాలామంది అనుకుంటారు డబ్బు ఉంటే అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంటే విలువ, మర్యాద, గౌరవము అని అనుకుంటారు. కొంతమందికి డబ్బు లేకపోయినా విలువ, మర్యాద, గౌరవం ఉంటుంది. కొంతమంది డబ్బు ఉన్నప్పటికీ కూడా ఆ విలువ, మర్యాద, గౌరవం అతనికి దొరకదు. అతను చూస్తే చాలామంది అసహించుకుంటారు, చాలామంది తిట్టుకుంటారు. కొంతమంది అయితే వీడి బ్రతికి వీడు బ్రతుకుతున్నాడు, కుక్క బ్రతుకుతుంది అని తిట్టుకుంటారు. వీడి చావు ఎలాగొస్తుంది అనుకునేటువంటి వారు కూడా చాలామంది ఉంటారు. అటువంటి ప్రవర్తన అతను ప్రవర్తిస్తున్నాడు, అటువంటి ఆలోచన విధానం అతని దగ్గర ఉంది. అతని సంపాదన కూడా అటువంటిది, పాప సంబంధమైన సంపాదన.